నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు పెరిగిపోతున్నాయి. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కాస్త సైలెంట్ అయిన ఉగ్రవాదులు మళ్ళీ రెచ్చిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్తో దాదాపు 20 మంది వరకు ప్రజలు చనిపోయారు. ఇది ఉగ్రవాదులు చేసిన కుట్రే అని పోలీసులు తెలియజేస్తున్నారు. ఇదంతా ఇలా నడుస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పేడు పదార్థాలను పట్టుకున్నారు ఎన్ఐఏ అధికారులు. ఇదే సమయంలో హైదరాబాద్లో కూడా భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు హైదరాబాద్లోని డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొయిద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. డాక్టర్గా చేస్తూ పెద్ద ఎత్తున సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించినట్లు తెలుసుకున్నారు. ఉగ్రవాద దాడులు జరిగిన ప్రతిసారి మనం అలర్ట్ అవుతున్నాం, కానీ ఇకపై మన అలర్ట్ విధానాలు మార్చుకోవాలి. ఎప్పట్లాగే బాంబు దాడులే జరుగుతాయి అనుకోవద్దు. కొత్త రకం ఉగ్రవాదాన్ని తెరపైకి తెచ్చే కుట్రలు జరుగుతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈసారి ఉగ్రవాదం తలపాగా ధరించి లేదా చిరిగిపోయిన బ్యాగ్ తీసుకుని రాలేదు. తెల్లని కోట్ ధరించింది. విద్యావంతులైన ఉగ్రవాదులు రోడ్డుపై చిల్లర నేరగాళ్లు కాదు. వీళ్లు జాతిని ధ్వంసం చేయడానికి సిద్ధమవుతున్నారు. కేంద్రం చురుకైన ఇంటెలిజెన్స్ దాన్ని ఆపింది. భారత్ ఎదుర్కొంటున్న ఉగ్రవాద సవాళ్లకు ఇటీవలి అప్డేట్ ఒక కొత్త కోణాన్ని చూపిస్తోంది. 2025 నవంబర్ 9న గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఒక మేజర్ బయో టెర్రరిస్ట్ మాడ్యూల్ను నిర్వీర్యం చేసింది. హైదరాబాద్కు చెందిన 35 ఏళ్ల డాక్టర్ అహ్మద్ మొయిద్దీన్ సయ్యద్తో పాటు ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ సుహేల్ సలీం ఖాన్, అజద్ సులేమాన్ షేక్లను అరెస్టు చేశారు. ఈ ముగ్గురు ఇస్లామిక్ స్టేట్ లింకులు కలిగి ఉన్నారని, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ హ్యాండర్లతో కనెక్ట్ అయ్యి ఉన్నారని పోలీసులు తెలిపారు. డాక్టర్ సయ్యద్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన, బాగా చదువులో రాణించిన వ్యక్తి అయినప్పటికీ రాడికల్ ఐడియాలజీలకు ప్రభావితుడై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అతడు ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నోలోని సెన్సిటివ్ ప్రదేశాలు, ఆలయాలు, ఆహార మార్కెట్లు, నీటి సోర్సులపై రెక్కీ చేశాడు. ముఖ్యంగా హిందూ ఆలయాల ప్రసాదం, పబ్లిక్ వాటర్ సప్లైలో విషాన్ని కలిపి మాస్ పాయిజనింగ్ చేయాలని ప్లాన్ చేశాడు. అంటే నీరు తాగిన వారంతా చనిపోయే పరిస్థితి ఉండగలదు. సయ్యద్ దగ్గర రికిన్ అనే దాన్ని కనిపెట్టాడు. రికిన్ అనేది కాస్టర్ ఆయిల్ నుంచి తయారు చేసిన డెడ్లీ పాయిజన్. ఇది సైనైడ్ కంటే 6000 రెట్లు పవర్ఫుల్. దీనికి విరుగుడు లేదు. అయితే ఈ అరెస్టులు భారతదేశంలో బయో టెర్రరిజం బెదిరింపులను మరింత తీవ్రతరం చేశాయి. ఇది సాధారణ ఉగ్రవాదం కాదు, టెక్నాలజీ, సైన్స్తో కూడిన అడ్వాన్స్డ్ థ్రెట్. డాక్టర్లు, ప్రొఫెసర్లు వంటి చదువుకున్న వ్యక్తులు ఉగ్రవాదులుగా మారటం కొత్త ట్రెండ్. ఉదాహరణకు ఫరీదాబాద్లోని ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముజామిల్ అహ్మద్ గనే, అలాగే డాక్టర్ అదిల్ అహ్మద్ రతన్లు 2900 కేజీల అమోనియం నైట్రేట్, ఐఈడీ మెటీరియల్స్, అసాల్ట్ రిఫైల్తో అరెస్ట్ అయ్యారు. ఇది జైషే లింక్ ఉన్న అంశం. ఇది ఢిల్లీలో కార్ బ్లాస్ట్ కు కరెక్ట్ అయ్యి ఉందని ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ తెలిపారు. ఈ మాడ్యూల్ ఢిల్లీ ఎన్సీఆర్లో మల్దీపూర్ ఐఈడీ దాడులకు ప్లాన్ చేసింది. భారత్ ఇలాంటి థ్రెట్లకు ఎదుర్కొనేందుకు రెడీ అవ్వాలి. 2022లో ఐక్యరాజ్యసమితి 1540 రెజల్యూషన్లో భారత్ బయోలాజికల్ ఏజెంట్ మిస్యూస్ అంశాన్ని హైలైట్ చేసింది. కానీ నేషనల్ బయోసెక్యూరిటీ పాలసీ లేకపోవడం పెద్ద సమస్య. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డీఎంఏ కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ థ్రెట్లకు ట్రైనింగ్ ఇస్తోంది. డిఫెన్స్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీలు ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీలు రూపొందించాలి. అయితే రాడికలైజేషన్ను అడ్డుకోవటానికి ఎడ్యుకేషన్, అవేర్నెస్ ప్రోగ్రాంలు అవసరం. బాగా చదువుకున్న వారు, డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్రవాదులుగా మారడం ఆందోళనకరమే. ఇది పాత తరహా ఉగ్రవాదం కాదు, టెక్నాలజీతో, సైన్స్తో కూడుకున్నది. రికిన్ వంటి విషయాలు ప్రజలపై ప్రయోగించి ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కుట్రలు భారత్కు కొత్త సవాళ్లు. ఇది ఆర్థిక లేదా సామాజిక కారణాల వల్ల కాదు, విషపూరిత ఐడియాలజీ వల్ల ఇలా చేయాలని చూస్తున్నారు. భారత్ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవ్వాలి, వ్యూహాలు రెడీ చేసుకోవాలి. సర్వేయిలెన్స్, ఇంటెలిజెన్స్ షేరింగ్, బయో డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయాలి. ఈ అప్డేట్ భారతీయ భద్రతకు ఒక వేకప్ కాల్.
ప్రభుత్వం, సివిల్ సొసైటీ కలిసి ఈ థ్రెట్ను ఎదుర్కోవాలి. రాజేంద్రనగర్ సర్కిల్లో ఉన్నటువంటి సయ్యద్ చైనాలో డాక్టర్ కోర్సు పూర్తి చేశాడు. ఆన్లైన్ కన్సల్టెంట్ డాక్టర్గా పనిచేస్తూనే ఉగ్రవాదులతో పరిచయం పెంచుకుని పాకిస్తాన్ నుంచి అందిన హైండర్ల ఆదేశాలతో దేశంలో విషం పెట్టి జనాలను చంపేందుకు ప్లాన్ చేశాడు. ప్రాణాంతకమైనటువంటి రిసిన్ కెమికల్తో దాడులు చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైనటువంటి జీవ విషాల్లో రిసిన్ ఒకటి. అయితే ఆముదపు గింజల నుంచి ఈ విషాన్ని తయారు చేస్తారు. అయితే దీనికి రుచి, వాసన, రంగు అనేది ఉండవు. ఎందులో కలిపినా కానీ కలిసిపోతోంది. నీటిలో కలిపితే అసలు ఏర్పడదు, వాసన కూడా రాదు. అయితే ఆ నీళ్లు తాగిన వ్యక్తులు చనిపోవటం ఖాయమట. ఈ విషయాన్ని వాటర్, గుడి ప్రసాదాల్లో కలపాలని ఆ డాక్టర్ సయ్యద్ ప్లాన్ చేశాడు. దీనివల్ల దేశంలోని వేలాది మంది మరణించేటట్టు ప్రణాళికలు రూపొందించారని పోలీసులు వెల్లడించారు. వీళ్లే కాకుండా దేశంలో నిషేధించబడ్డ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలతో లింకులున్నటువంటి మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 3 డాక్టర్లు కావటం ఆశ్చర్యపోయే విషయం. గుజరాత్ రిసిన్ కుట్ర ఇదే రకమైన ప్యాటర్న్ కలిగి ఉంది. తీవ్రవాదులుగా మారిన నిపుణులు జిహాద్ కోసం సైన్స్ను ఆయుధంగా మారుస్తున్నారు. మోదీ ప్రభుత్వం కింద పనిచేస్తున్న ఏటీఎస్ ఒక్క జీవితం కూడా కోల్పోకముందే ఈ కుట్రకు బ్రేక్ వేసింది. యూపీఏ పాలనలో ఇలాంటి ముప్పులు చాలా పెరిగాయి. ఆముదం మన దేశంలో దాదాపుగా ప్రతి ఇంట్లో ఇది ఉంటుంది. చిన్నపిల్లలకు మసాజ్ చేయటానికి, తలకు రాయటానికి ఆముదం నూనెను ఉపయోగిస్తూ ఉంటారు. కొద్దిగా వయసు వచ్చాక పిల్లల్లో సుఖ విరేచనం కావటం కోసం కూడా గతంలో ఆముదం వాడేవారు. సబ్బులు, క్రీంల తయారీతో పాటు పరిశ్రమలో లూబ్రికెంట్స్ గాను ఆముదాన్ని ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలోనూ ఆముదాన్ని వాడతారు. అయితే ఇప్పుడు ఇదే ఆముదం ఉపయోగించి వందలాది మందిని చంపేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. జరత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 3 ఉగ్రవాదులను ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, అజద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహేల్, మహమ్మద్ సలీం ఖాన్ అనే ఈ 3కి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. టెలిగ్రామ్ ద్వారా వీరు ఐసిస్ హ్యాండిల్తో టచ్లో ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతోనూ వీరి సంబంధాలు కొనసాగిస్తున్నారు. వీరిపై ఏడాది కాలంగా నిఘా ఉంచిన భద్రతా బలగాలు ఆయుధాల కోసం గుజరాత్కు వచ్చిన సందర్భాల్లో అదుపులోనికి తీసుకున్నారు. ఈ 3లో హైదరాబాద్కు చెందిన అహ్మద్ మొయిద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ చదివినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. అబూ ఖాదీం అనే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదితో అతడు టచ్లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐఎస్కేపీ అనేది ఐసిస్కు చెందిన ఓ ప్రాంతీయ విభాగం. భారతీయ వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు సమకూర్చే బాధ్యతను మొయిద్దీన్కు ఖాదీం అప్పగించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల దగ్గర పిస్టల్స్ దొరకటం వరకు ఓకే గాని ఆముదం నూనె కూడా ఎందుకు ఉందనే డౌట్ మీకు వచ్చిందా? చైనాలో ఎంబీబీఎస్ చదివిన మొహియుద్దీన్ ఆముదం గింజలు, ఎసిటోన్స్ అలాగే క్రషర్స్ సాయంతో ప్రమాదకరమైన రైసిన్ అనే విషయాన్ని తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఐటీఎస్ అధికారులు తెలిపారు. రైసిన్ తయారీ కోసం అతడు ఓ అండర్ గ్రౌండ్ ల్యాబ్ను నడుపుతున్నట్లు సమాచారం. ప్రసాదంలో రైసిన్ను కలిపి విషప్రయోగం ద్వారా జనాలను చంపేందుకు వీరు కుట్ర పన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీలోని ఆలయాల్లో వీరు రెక్కి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ ఆఫీసులతో పాటు మతపరంగా ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవాలని వీరు భావించినట్లు ఐటీఎస్ అధికారులు తెలిపారు. అయితే రైసిన్ అనేది ఆముదం నూనెలో ఉండదు. ఆముదం గింజలను దంచి నూనె తీసినప్పుడు వచ్చే కేక్లో రైసిన్ ఉంటుంది. ఇందులో నుంచి మలినాలను తొలగిస్తే ఎలాంటి వాసన లేని రైసిన్ తయారు చేయొచ్చు. దీనికి ఎలాంటి రుచి, వాసన ఉండవని, ఆహారంలో లేదా నీటిలో కలిపితే గుర్తించడం కష్టమని డాక్టర్లు చెబుతున్నారు. రైసిన్ అనేది సైనైడ్ కంటే ప్రమాదకరమైందని చెబుతున్నారు. ఇది నెమ్మదిగా పనిచేస్తోంది. రైసిన్ను తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే శరీరంలో ప్రోటీన్లను తయారు చేసే ప్రక్రియ నిలిచిపోతోంది. ఫలితంగా అవయవాలు దెబ్బతిని చివరకు మరణానికి దారితీస్తుంది. ఇలా రైసిన్ను తయారు చేసిన హైదరాబాద్ ఉగ్రవాది దాన్ని ప్రయోగించడానికి పాకిస్తాన్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. మొయిద్దీన్ గతంలో రెస్టారెంట్స్ బిజినెస్ చేశాడు.
అక్కడే ఆముదం గింజలను ఉంచేవాడని, వాటిని రైసిన్ తయారీకి వాడినట్లు అధికారులు చెప్పారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఏటీఎస్ అధికారులు వారికి స్థానికంగా ఎవరితో సంబంధాలు ఉన్నాయి, నిధులు ఎలా సమకూర్చుకున్నారు, ఈ కుట్రలో ఇంకా ఎవరెవరు భాగంగా ఉన్నారనే విషయాలను తెలుసుకునే దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు బాంబు పేలుళ్లు, కాల్పుల ద్వారా అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు ఇప్పుడు జీవాయుధాలు, విష ప్రయోగం దిశగాను కుట్రలు చేస్తుండడం కలవరానికి గురి చేస్తోంది. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. రేపటి బర్నింగ్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.